రాజకీయాలకు పోయేటోళ్ళు జర బక్కగారే సామి. ఇయాల రేపు పెయ్యి గుండుకు లేకపోతే పాలిటిక్స్ లకు అలో చేస్తలేరట. అంతెందుకు సోషల్ ఇష్యూస్ అన్నిటి మీద పోరాటం చేస్తాము, ఉద్యమాలు చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ లోనే జీరో సైజ్ లేకపోతే ఎంత పెద్ద లీడర్ అయినా జీరో లెక్కనేనట. ఇట్లా అంటుంది ఎవరో బయట అపోజిషన్ పార్టీ లీడర్లు కాదు, వాళ్ళ పార్టీ లీడర్ జీషన్ సిద్దికి అనేట ఆయన చెప్తున్నాడు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసేటప్పుడు పాపం మీ సిద్దికి కాకకు రాహుల్ సాబ్ ను కలుసుకోవాలనిపించిందట. రాహుల్ సార్ ను కలిపి రన్నా అని ఎంతో మందిని బతిలాడిందట. కుదరదు సార్ బిజీగా ఉండని తప్పించుకున్న లీడర్లు ఆఖరికి చేతులు ఎత్తేసిరట. కాంగ్రెస్ పార్టీకి సోనియా కుటుంబానికి ఎన్నో ఏండ్ల సంద అభిమానం కొనుక్కుంటా పైసలు ఖర్చు పెట్టి పనిచేస్తుంటే నన్నెందుకు రాహుల్ కలవనియరు అని గట్టిగా అడిగే వరకలా, అయ్యా సారు నిన్ను కలవనీయకపోయేందుకు వేరే కారణాలు ఏం లేవు, నువ్వే కాదు రాహుల్ సార్ ని ఎవరు కలవాలన్నా బక్కగా జీరో సైజుగా ఉండాలి, నువ్వేమో అట్టా కట్టున్నావు అని అన్నారట. పాపం ఆయన అట్లా అన్నందుకు 2-3 రోజులు తిండి తినలేదట, నిద్ర కూడా పోలేదట. ఇప్పటికిప్పుడు 10 కిలోల బరువు ఎట్లా తగ్గాలని మస్తు రంది పడ్డాడట. రాహుల్ గాంధీ మంచోడే గానీ ఆయన తోని ఉండేటోళ్లతోనే అసలు సమస్య అని చెప్తున్నాడు మనోడు. ఆయన డౌట్ అనుమానం ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ ను అంతం చేసేందుకు వేరే పార్టీలకి వెళ్ళి ఏమైనా సుపారీ తీసుకున్నారో ఏమో అని అంటున్నాడు.